ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: ఆత్మయందు రజ్జు సర్ప న్యాయమున ప్రపంచము కనబడుచున్నది. రజ్జువు తన సహజ ధర్మమును కోల్పోవటలేదు. రజ్జు సర్పమునకు సర్పధర్మములు సంక్రమించుటలేదు. ఇది మనోభ్రాంతి అని చెప్తున్నారు. మన నిత్య జీవితంలో అనుక్షణము అంటే ప్రతిక్షణము అనంత వస్తుమయమైన ప్రపంచాన్ని మనము బాహ్యంగా చూస్తున్నాము. అంతర్గతంగా మనస్సు ఇష్టాలు, కోరికలు, బుద్ధి ఇంకా అనేక భావాలు మనలో ఉండటం గుర్తిస్తున్నాము. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా పుట్టాయి? ఈ పరిశుద్ధమైన ఆత్మ ఏకంగా అద్వయంగా ఉన్నట్లయితే ఈ చూడబడే ఈ ప్రపంచము, ఈ చూడటానికి ఉపకరణాలుగా ఉపయోగపడే మనశ్శరీరాలు అక్కడ అసత్యం కావాలి. ఈ అసత్యం ఎక్కడి నుంచి పుట్టింది? సత్యంలో నుండి అసత్యం జనించగలదా? జనిస్తే రెండవది ఉన్నట్టే కదా. నానాత్వ భ్రాంతి కలిగిస్తున్న ఈ మాయా ప్రపంచపు ఉనికి గురించి వివరించడానికి వేదాంతంలో ఒక ఎంతో అందమైన ఉపమానం మనకు చెప్పడం జరిగింది. సాయం సంధ్య సమయంలో మసక చీకటిలో ఒక తాడు పాముగా గుర్తించడమైంది. అది తాడే అన్న జ్ఞానం కలిగిన వెంటనే అక్కడ భ్రాంత సర్పం అనేది మాయమైపోయింది. తాడు అని గ్రహించకపోవడమే పాముగా అన్యథా గ్రహింపబడడానికి అక్కడ కారణం అవుతుంది. ఇక్కడ ఈ అన్యంగా గ్రహించడం అనేది మిగిలిన భయానికి, బాధలకు అది కారణమవుతా ఉన్నది. ఇదే విధంగా మన సస్వరూపమైన సచ్చిత్ ఆనందాన్ని గుర్తించకపోవడమే మన శరీర అహంకారాలతో కూడిన జీవుడు అనంత వస్తుమయమైన ప్రపంచంగా గుర్తింపబడి అక్కడ భయభ్రాంతులను కలగచేయడానికి కారణం అవుతున్నది. అధిష్టానమైన ఆత్మను గుర్తించగానే అక్కడ ఆరోపింపబడిన ప్రపంచం మిథ్య అవుతున్నది. అధిష్టానమైన తాడును గురించి తెలియగానే అక్కడ ఆరోపింపబడిన పాము అదృశ్యమైనట్టే కదా. ఈ అనంత ఆనందమే నీవు. ఈ ఆత్మ మీద ప్రపంచము ఆరోపింపబడింది. తాడు మీద పాము ఆరోపింపబడినట్టుగా ఈ ఆత్మ మీద ప్రపంచము ఆరోపింపబడింది అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. నిజంగా పాము ఉన్నట్టుగా మనం పడిన భ్రమ తాడును అక్కడ ఏ విధంగానూ మార్చడం లేదు. ఇదే విధంగా నిత్యశుద్ధ అనంత చైతన్యము ఎప్పుడు కూడా అది గుర్తించే, అనుభవించే జగత్తుగా అక్కడ మారనే లేదు. దీని గురించి మన గురుగారు రోజు సత్సంగంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఆత్మను ఆత్మగా గ్రహించని అజ్ఞానం నుండి వాసనలు, ఈ వాసనల నుండి కోరికలు, ఈ కోరికల నుండి మనోబుద్ధులు, అవి చూపించే ప్రపంచము స్వప్నంలో వలనే కనిపించి ఆ సమయంలో నిజమనే భ్రమను అక్కడ కల్పించడం జరుగుతూ ఉంది. స్వప్నంలో నుండి మేల్కొన్న వానిని స్వప్నం అక్కడ బాధించదు, కానీ ఆ మాయ ప్రభావంలో ఉన్నంతసేపు అక్కడ వాడు బాధపడక తప్పదు. ఆత్మను గ్రహించకపోవడం నుండి ప్రపంచాన్ని, దాని బాధలను గ్రహించడం అనే భ్రమ అక్కడ ఉదయిస్తుంది. పొరపాటుగా ఏర్పరచుకున్న భావాలను సరైన అవగాహనతో, సరైన భావాలతో మనము అక్కడ సరిచేయవచ్చు. ఆత్మ అనేది కేవలం సాక్షి. అది సర్వవ్యాపి, అద్వయము, చిద్రూపము, అసంగము, శాంతము. ఈ మాయా ప్రభావంతో ప్రపంచంగా, సంసారంగా అది భావించబడుతుంది. అంతేకాకుండా మనము చూస్తున్నాము, ఆలోచిస్తున్నాము,
అనుభవిస్తున్నాను అని భావించే ఈ వ్యక్తిగత అహంకారము ఈ బాహ్యాంతరంలో అనేక ఆకర్షణలకు లోనే వాసనలను సృష్టించుకుంటా ఉంది. ఈ పోగు చేసుకున్న వాసనలను అనుభవించడానికి అనేక దేహాలలో పుడుతూ మరణిస్తూ అక్కడ కొత్త వాసనలను పోగు చేసుకుంటూ ఈ జనన మరణ చక్రంలో చిక్కుకొని ఒక దుర్భరమైన వేదనలు అనుభవిస్తూ ఉంది. ఈ పరిభ్రమణమే సంసారం అని అనబడుతుంది. నిజానికి ఆత్మ అహంకారంగా జీవుడుగా మారడం లేదు. అక్కడ తాడు పాముగా మారడం లేదు. అలా మారి అనంత వేదన అనుభవిస్తున్నట్టుగా బ్రహ్మను మాత్రమే అక్కడ కలగచేస్తూ ఉంది. అంటే ఇక్కడ రజ్జువు తన సహజ ధర్మమును కోల్పోవటం లేదు. రజ్జు సర్పమునకు సర్పధర్మములు సంక్రమించటం లేదు. ఇది కేవలం మనోభ్రాంతి మాత్రమే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మయందు రజ్జు సర్ప న్యాయమున ప్రపంచము కనపడుచున్నది. రజ్జువు తన సహజ ధర్మమును కోల్పోవటలేదు. రజ్జు సర్పమునకు సర్పధర్మములు సంక్రమించటలేదు. ఇది మనోభ్రాంతి. బాగానే ఉంది. మొట్టమొదటి సెంటెన్స్ చదువమ్మా. గురుగారు, ఆత్మయందు రజ్జు సర్ప న్యాయమున ప్రపంచము కనపడుచున్నది. ఒక్క నిమిషం. ఆత్మయందు కనపడుచున్నది అనడానికి ఆధారం ఏంటి? ద్వైతంలో కాబట్టి తాడు కాక పూర్వస్మృతి వల్ల మనల్ని పావుగా భావించారు. ఇది అర్థమవుతుంది. కానీ ఆత్మయందు ప్రపంచం ఎలా కనపడుతుంది? ఎవరికి కనపడుతుంది? ఆత్మ కనపడుతుందా? కనపడదు కదా. మరి ఎలా తీసుకో? చెప్పమ్మా. అంటే భ్రమ కల్పితంగా చూస్తున్న ఈ ప్రపంచానికి అమ్మా, ప్రపంచంలో భ్రమ అనుకోవటం లేదు. గురుగారు, దేహము ఎంత సత్యమో జగత్తు అంత సత్యమే. తిరుగుతున్నావుగా నిద్ర లేచినప్పటి నుంచి. అసత్యం అనుకుంటూ తిరగటం లేదుగా. దేహం సత్యము, జగత్తు సత్యము, ప్రదేశాలు సత్యము. ఇది ఒక వేళ భ్రమ అనుకుందాం. భ్రమ అయినప్పటికీ తిరుగుతున్నావుగా. అవును గురుగారు. ఎట్లా, ఏ విధంగా మనం తీసుకోవాలి? చెప్పమ్మా. అంటే ఈ నిద్రావస్థనే గురుగారు అది తీసుకో అంటే నాకు కొంతవరకు అంతే. నీ వాయిస్ కొంచెం సరిగా లేదు, మళ్ళీ చెప్పు. అంటే నిద్రావస్థనే తీసుకోవడానికి అవుతుంది. అంటే 3 అవస్థలలో, అంటే ప్రతి అవస్థలోనూ నేను అనేది ఉన్నా కూడా అది స్వరూప జ్ఞానమైన నేను జ్ఞానము తెలియదు గురుగారు. ఎట్లా చెబుతావు? నీ దేహాత్మ బుద్ధితో నేను ఇది కాదు, నేనంటే ఆత్మ తెలుసుకునే సామర్థ్యం ఈ జీవుడికి లేదుగా. లేదు సామర్థ్యం. నేను పావుని కాదు, నేను తాడు నేను చెబుతుంది ఆ పావు పోని లేదు గురుగారు. ఎట్లాగో ఈ భ్రాంతి అనేది హౌ వి అండర్స్టాండ్. ఇప్పుడు చెప్పడం తేలికే. నువ్వు కాదు, నువ్వంటే ఆత్మవి, ఓకే ఫైన్. ఇది లేదు అని ఎలా తెలుస్తుంది?
స్వరూప జ్ఞానంతోనే తెలుస్తుంది. సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావు, ఉమ్, మంచి అంటావు, చెడు అంటావు, నాది అంటావు, ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి అంటావు, ఆ గురువు గారు, ఆ గురువు కనపడుతున్నాయి కదా. కనపడుతున్నాయి. మరి ఇది మిథ్య అంటే ఏ విధంగా నువ్వు ముందుకెళ్తావు చెప్పండి. ఒక జ్ఞానంతోనే ప్రసాదించినప్పుడే గురుగారు ఇది మిథ్య అని తెలుస్తుంది. అంతవరకు ఇది ఒక నిజమే చెప్పింది. ఉమ్, జ్ఞాన ప్రకాశము జీవుడికి ఫ్యూచర్. కాదు. అవును గురుగారు. వాళ్ళకి ప్రకాశించినప్పటికీ అది కాదు. లేదు, జీవుడు లేడు, జనన మరణాలు లేవని అది చెప్పదు. ఇక్కడ వచ్చిన ఇబ్బందల్లా మాయాలోనికే. ఇది ఆత్మ ఉందో లేదో ఎవరికి తెలియదు. ఆ గురువు గారు, పావుకు తెలుస్తుందా తాను ఉంది కాబట్టి నేను వచ్చానని? తెలియదు. చెప్పడం బాగానే ఉంది, సూచించడం బాగానే ఉంది. మరి ఏమి ఈ భ్రాంతిని తీసుకోవాలి. నిద్ర లేచినప్పటి నుంచి ఈ దేహంతోనే కదా నువ్వు పరిగెడుతున్నావు. అవును గురువు, కర్మలా ఒక్కళ్ళు అనుభవిస్తున్నావు, నిద్రిస్తున్నావు, మేలుకుంటున్నావు. చెప్పినట్టు చెప్పమ్మా. అయ్యా శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి, ఇది భ్రాంతి అని హౌ యు ఆర్ గోయింగ్ టు కన్ఫర్మ్? కేవలం విచారం ద్వారానే తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? అది తెలిసేటప్పుడు అదృష్టం అయిపోతాడు కదా. అది తెలిసేటప్పటికి జీవుడు అదృష్టం అయిపోతాడు. ఆ కాంతిలో వెలుగులో ఈ చీకటి ఉండదు కదా. మరి అట్లా తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే ఉన్నదో అదే ప్రకాశిస్తుంది, అదే మీరు ఉంటుంది, మిగతా ఏమీ లేవు. మళ్ళీ బయటకు అయినా మన కళ్ళలోంచి జాగ్రత్తలోకి వచ్చి ఎలా చెప్తామో ఆయన కూడా ఆ స్థాయి నుంచి బయటకు వచ్చి మార్చి కనుక ఆయనకి అనుభవం, మరణానుభవం అయిన తర్వాత, తెలిసిన తర్వాత బయటకు వచ్చి అందరిలాగానే మామూలుగా నడుగుతూ అందరితో కలిసి చేస్తూ, అంటే ఒకసారి అది తెలిసిన తర్వాత మళ్ళీ వెనక్కపోయే పని లేదు కాబట్టి ఇక్కడ కూడా అది తెలిసిన తర్వాత ఎవరికి తెలుస్తుంది అంటే ఆత్మ ఆత్మ కోసమే తెలుస్తుంది. సబ్ సెల్ఫ్, బై సెల్ఫ్, టు సెల్ఫ్ అంటారు. జీవుడికి తెలియట్లే ఇక్కడ, తెలియదు. దట్ ఈస్ ది పాయింట్. జీవుడికి ఎందుకు తెలియదు? అసలు లేడు, లేడు. ఏ పాము లేదు, దానికి తాడున్నట్టు తెలియదు, తానున్నట్టు తెలియదు. సర్పరచ్చు భయభ్రాంతి బాగా అర్థమవుతుంది. సర్ప భయం కలిగింది, తీరా విచారించి పరిశీలిస్తే, వెతికితే అక్కడ తాడే ఉంది, పాము లేదని తేలిపోయింది. ఏమైనా ఏ ఇబ్బంది లేదు. ఏ ఇబ్బంది లేదు. కానీ మనం ఇది మిథ్య అని ఎలా తెలుసుకుంటాం? విచారం ద్వారా సత్యం మీద అసత్యం మీద బాధపడుతుంది కదా. ఎవరికి? వ్యక్తిత్వం ఉన్నవాడికి. ఒక స్టేజ్ లో వ్యక్తిత్వం ఉన్నారు, వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకే జీవుడికే తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? ఆత్మ దానికి చేయవలసిన పని లేదు కదా విచారం.
చేసేది ఇతనే. కాదు నాయన, తను ప్రకాశంలో ఏమండి నువ్వు తెలుసుకోగలదా? ఆత్మ ఇది తెలుసుకోలేదు, దీని గురించి లేదు కాబట్టి ఇది తెలుసుకునే సంబంధం లేదు. అది పంచేంద్రియాలకు అనేది కాదు. అట్లా తెలుసుకోలేను. మూడవస్థలకి అతీతం కాబట్టి, తురీయం కాబట్టి అది దీనికి అందదు. దీనికి శంకరులు ఒక మాట అంటారు, ఇది కనుక సత్యమైతే దేహము, జగత్తు, సంసారము, నువ్వు అనుకునే దైవము, ఇది కనుక సత్యంగా కనుక ఉండి ఉంటే మూడవస్థలోనూ ఉండాలి. అది ఉండాలి. అట్లా ఉండలేదు. కానీ నిద్రలో నీవు ఉన్నావు, నీతో పాటు ఇక్కడ దేహము, జగత్తు కనబడుతుంది. కానీ నువ్వు నిద్రించేటప్పుడు నీ దేహము లేదు, జగత్తు లేదు, నువ్వు అనుకునే దైవము లేదు. అయినా నీవు ఉన్నావు. ఏ రూపేణ ఉన్నది నీకు తెలియకపోవచ్చు. కాబట్టి ఆదిశంకర్లు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇది అసత్యమని చెప్పటానికి వేరే ప్రమాణం అక్కర్లేదు. నీవు జాగ్రత్త నుంచి నిద్రకి వెళ్ళినప్పుడు ఇది ఏమైంది? నీతో రావాలిగా. నీ దేహము, ఈ జగత్తు, ఈ సంసారం లేదుగా. కాబట్టి విద్య అసత్యం చేరిపోయింది, ఉంటుంది కాబట్టి అసత్యం. కాబట్టి ఏమంటున్నారు కంక్లూజన్? ఇది భావన, ఆలోచన. దేహం ఆలోచన, జగత్ ఆలోచన, దైవం ఆలోచన, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన. ఆలోచన కనుక తల ఎత్తకపోతే ఏమీ లేదు. అది లేదు. 10 పాయింట్ ఇక్కడ. మరి ఉన్నది ఏమిటి? ఉన్నది ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంది. నేను ఉన్నానని అది ఎన్నడూ కూడా ముక్కలై జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదు. ఏ విధంగా అయితే తాడు పాము కాలేదు, తాడు ధర్మాలు పాముకు లేవు, పాము ధర్మాలు తాడుకు లేవు. ఇది ఆదిశంకరులు చెప్పిన మాట. భ్రాంతి అని, సర్పరచ్చు భయభ్రాంతి బాగా అర్థమవుతుంది. ఈ దేహ ప్రవృత్తికి వచ్చేసరికి సంసారము భ్రాంతి, దేహము భ్రాంతి, పుట్టుక భ్రాంతి, మరణము భ్రాంతి. అంటే మింగుడు పడదు. ఏమా సరోజ, ఇది భ్రాంతి అనేది మింగుడు పడిందా నీకు? ఇది కనుక భ్రాంతి అంటే అవునండి, బంధం ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు, అసలు ఆలోచనే ఉండకూడదు కదా గురువు గారు. మరి ఆలోచన ఎందుకంటే ఉంటే ఏమైంది? ఆత్మ ఆలోచన కాదుగా. కాదు ఏమా ఆలోచన నీవదైపోతున్నావా? లేదు. మరి భయం కలిగింది. అవును. భయం కలిగినంత మాత్రాన తాడేమన్నా పామైందా? అవదు గురువు గారు. పోనీ తిరిగి ఆ పామేమన్నా మీద తాడుతుందా? లేదు. దీన్ని ఏమంటారంటే మహర్షి, లేనిది లేనట్టు, ఉన్నది ఉన్నట్టు తేలిపోతుందే తప్ప జీవుడు బికమింగ్ ఆత్మ అనేది అవుతారు క్వశ్చన్. అవును గురువు గారు. పాము బికమింగ్ రోప్, జస్ట్ అవదు. ఇంపాసిబుల్.
తాడు పాము కాలేదు, పాము తిరిగి తాడు కాదు. అవును. పాము లేదు, ఉన్నది తాడు, ఉమ్. ఉన్నది లేనిది జీవి. అవును గురువుగారు. కానీ జీవుడు ఉన్నట్టుగా కష్టాలు అనుభవిస్తున్నట్టు, ప్రపంచాన్ని మోస్తున్నట్టు, సుఖ దుఃఖాల వెంట పరిగెడుతున్నట్టు, ఇదంతా పుడుతున్నట్టు, సత్యమే, ఆ? ఇదంతా సత్యమేనట్టు ఉమ్. అంతే కదా. అసత్యమైతే రోజు చూస్తున్నాం, తింటున్నాం, మాట్లాడుతున్నాం. సత్యమని భావిస్తున్నాంగా గురుగారు. ఏమా? చూసేదంతా సత్యమనే ఒక భావనలో ఉన్నాం కాబట్టి. ఎందుకని ఎందుకని నీ దేహం సత్యం అనుకుంటున్నావు, గురువు గారు. దేహత్వ బుద్ధి సత్యం అనుకుంటున్నావు కాబట్టి ఈ మనకి స్థూల జగత్తు, సంస్కారము, ఇతరులు, ఉపదేశాలు, స్పందాలు అవును గురువు ఇవన్నీ గారు. కూడా ఉన్నాయి కాబట్టి నేను చూస్తున్నానంటావు. అవునండి. అవును. ఏ ఒక్క వస్తువు అయినా అది ఉన్నట్టు నీకు చెప్పిందే? లేదు. కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, ఏది చెప్తుందా? ఫస్ట్ దేహమే చెప్పదు కదా, నేను దేహాన్ని అని చెప్పదు కదా. నేను చెప్తున్నాను ఇది నా దేహం అని. నాకంటే బాగానే ఉంది, నువ్వు ఇది అవుతుందా? ఆ గురువు గారు. నాది ఇల్లు అన్నావు, ఇల్లు కాదు, ఇల్లు వేరే నేను వేరే. కాబట్టి ఆదిశంకరులు కూడా ఇదే మాట చెప్పారు. నా దేహ వంటల్లో విడిగా ఉన్నావు, ఆ విడిగా అవును గురువు ఉన్నదే గారు. స్థితి అని చెప్పారు. ఆ గురువు గారు. నా అంతేగా. బుద్ధి, నా మనస్సు అన్ని సపరేట్ గానే చెప్పుకుంటున్నాం. నా మనస్సు, నా బుద్ధి, నా ఇంద్రియాలు, నా ఆలోచన అన్నిటితోనూ నేను కాబట్టి నాది అన్నంత మాత్రం అది కావటండి. ఆ గురువు గారు. ఒక ఆలోచన వచ్చింది, బంధించబడ్డావు. అవును గురువు గారు. నా సంసారము బంధించుకుంటున్నావు, నా ఇల్లు బంధం, ఆ గురువు ఏదో గారు. కష్టం సంపాదించాను నాది అంటున్నావు. నీకే ఉనికి లేదు, నువ్వు సంపాదించిన దాని ఉనికి ఎక్కడ ఉంటుంది? అవును గురువు గారు. అవును అది గురువు. అన్నామంటే నువ్వు కాదు, అది అన్నామంటే అది నువ్వు కాదు, అది వేరు, నువ్వు వేరు. కాబట్టి ఆత్మ, జీవుడు, జగత్తు, ఈశ్వరు అవటం అవుట్ ఆఫ్ క్వశ్చన్. అవునండి. ఈ మాయ, జీవుడు బికమింగ్ ఆత్మ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇది కూడా అవును. అవును గురువు గారు. మనసు భయభ్రాంతి ఎందుకు చెబుతున్నారు? తాడు లక్షణాలు పావులో లేవు, అవునండి. పావు లక్షణాలు తాళ్ళలో లేవు. అవును. భ్రమ. ఈ ప్రపంచం కూడా అటువంటిదే. ప్రపంచం ఉన్నట్టు నీకు చెప్పిందే? లేదు గురువు గారు. సో దేంతో ప్రపంచం చూస్తున్నావు, చెప్పలేదు. కానీ ప్రపంచం ఉన్నదని పొగడుతున్నావుగా ఆయన. అవును. ఒకసారి మళ్ళీ చదవమ్మా మాయలో ఎక్కడ ఉన్నావు? ఆత్మయందు రజ్జు సర్ప న్యాయమున ప్రపంచము కనపడుచున్నది. రజ్జువు తన సహజ ధర్మమును కోల్పోవటలేదు. రజ్జు సర్పమునకు సర్పధర్మములు సంక్రమించుటలేదు. ఇది మనోభ్రాంతి. అంటే మనోభ్రాంతి అన్నప్పుడు మనస్సు ఒకటి ఉన్నదన్న భావన ఉందిగా. అవును గురుగారు. మనోకల్పిత భ్రమ అని అంటారు ప్రపంచం చూసినప్పుడు. మనస్సు అన్నా, అన్నా, వ్యక్తిత్వం అన్నా, పరిమితత్వం అన్నా, నేను నాది అన్నా, వంటి ఎంటిటీ అంటే
అహం అహకారము దాల్చినట్టుగా ఉంటుంది. నా గురుగారు. మొట్టమొదటి ఆకారం ఏంటి? నేనంటే దేహం. సో దేహాత్మ బుద్ధి జనించినప్పుడు నీకు మిగిలిన ఆలోచనలు వస్తున్నాయి. ఇది రాకపోతే నీకు ఆలోచన లేదు. నా గురుగారు. ఏమ్మా? నా గురుగారు. పాయింట్ అర్థమైంది గురుగారు. ఈ మనస్సు అనేది మనోకల్పితం అనేది ఉన్నదేమో చూడు అనేది పాయింట్. ఎవరు చూడాలి? ఈ మాయనే చూడాలి. చూస్తుందా? చూడదు. ఎందుకు చూడదు? నైతంతా ఖచ్చితంగానే కనపడుతుంది. ఇది లేదని నేను ఎందుకు అనుకోవాలి? అవును గురుగారు. సుఖాలు అనుభవిస్తున్నాను, సుఖదుఖాలు అనుభవిస్తున్నాను, తింటున్నాను, తిరుగుతున్నాను, పుడుతున్నాను, పోతున్నాను. నా వాళ్ళు పరాయి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దానికి ఆహారం అదే కదా గురుగారు. నిజమేనమ్మా. కానీ ఇది విచారం చేస్తుందా? చేయదు. అప్పటికి అడిగారు మహర్షి, ఎవరన్నా విచారం ఎవరు చెయ్యాలి? ఈ మాయనే చెయ్యాలి. ఎందుకు వస్తుంది? బ్రహ్మజనితమైన దాంట్లో ముఖ్యంగా భావిస్తూ ఇంద్రియ వ్యాపారాలకి భోగేవుతూ తిరుగుతున్నప్పుడు ఇది అసత్యము అనడానికి ఎందుకు విచారం చేస్తుంది? పోనీ విచారం చేసినప్పటికీ ఆత్మబుద్ధితో ఆత్మని దేవన తెలుసుకోగలదా? అదే లేదు. గురుగారు. ఒక్క అనుగ్రహము చేతనే ఆత్మ దానంతటది ప్రకాశించిన స్థితిలో నీ సహజత్వము సృష్టి లేకుండా, అన్యత్వము లేకుండా, ద్వైతము లేకుండా జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు తల ఎత్తకు అది ప్రకాశిస్తేనే తప్ప వేరు మార్గము లేదు. మహర్షి చెప్పారు, విచారం చేయి, లోపలికి పో, తల కిందగా పడిపోతుంది, ఆత్మ ప్రకాశిస్తుంది, అనుగ్రహం చేస్తాను. నువ్వు లోపలికి వెళ్తుంది, అనుగ్రహంతో ప్రకాశించదు. అనుగ్రహం ప్రకాశించినప్పుడు నువ్వు ఎక్కడున్నా గురుగారు. ఆత్మ నేనంటుంది, జీవుడు నేనంటాడు. ఆత్మ ఎలా ఉంటుందో జీవుడికి తెలియదు. కానీ జీవుడు ఆత్మని గుర్తించడు, ఆత్మ జీవుడిని గుర్తించడు. ఇది చాలా క్రిటికల్ ఉందమ్మా. తాడు పాముని గుర్తించదు, లేని పాము తాడుని గుర్తించేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. యు అప్లై ది సేమ్ లాజిక్ హియర్ ఆల్సో. నా ఆత్మ నాకు తెలియటం లేదు అని అంటున్నావు ఇప్పుడు. ఎందుకు తెలియదు? ఉంటే ఎందుకు తెలియదు? నేను నిజంగా ఎంత ఉంటే ఎందుకు తెలియదు? నేను లేదు కాబట్టి. అందుకనే నేనెవరిన విచారంలో పోతుంది. మరొకరంతో ప్రకాశించినప్పుడు అక్కడ తాడు ఒకటి ఉన్నదని నీవు గ్రహించకపోతే ఎట్లా పోతుంది? రైతుల్లో కూడా భయంతో ఉన్నావు, ఇక్కడ కూడా పూజతో ఉన్నావు, ఇది ఇది మిథ్య, ఇది లేదు అని నీకు తెలియాలి అంటే
తాడు ప్రకాశించాలి అక్కడ, ఇక్కడ ఆత్మ ప్రకాశించాలి. ప్రకాశించాలి. ఉమ్, అది ప్రకాశిస్తూనే ఉన్నది, దేర్ నో డౌట్. ఉమ్, కానీ నీ దృష్టి సంసారం మీద, జగత్తు మీద, ఉమ్. కోరికల మీద, బంధాల మీద ఉందిగా. ఆ గురువు గారు. ఉమ్, ఉమ్, ఇది భ్రాంతి అని గ్రహించటం నువ్వు ఎంత లాజికల్ గా చెప్పుకున్నా, ఉమ్, పుట్టి పెరిగి నశించేది అసత్యం అన్నారు ఆదిశంకరుడు. యష్, ఉమ్, ఇది ఎంత అసత్యమైన ఆత్మని విడిచలేదు. ఉమ్, పాము ఎంత అసత్యమైన ఉమ్, ఆత్మని విడిచిలేదు, ఉమ్, తాడుని విడిచిలేదు. ఉమ్. తాడు స్వయం ప్రకాశం కాదు, నువ్వు గుర్తిస్తున్నావు. ఆ గురువు గారు. ఉమ్, ఇక్కడ జీవుడు ఆత్మని గుర్తించలేడు. ఉమ్, రెండు నేను లేవు. కాబట్టి ఆత్మజ్ఞానం అనేది చాలా క్రిటికాలిటీతో కూడుకుని ఉంటుంది. బోధించేది కాదు, కనీసం సూచించేది కూడా కాదు. ఉమ్, అందుకనే క్వశ్చన్. అందుకనే మహర్షి ఏమంటున్నారు, ఆత్మజ్ఞానము శాస్త్రాల్లో ఉండదు, ఉమ్, అనేవాడు అందించడు, ఇతరుల నుంచి రాదు, ఆకాశం నుంచి ఊడిపడదు. ఉమ్. మరి ఇన్ని చెప్పిన తర్వాత మరి ఎందుకు ప్రకాశించదు? ఉమ్. ప్రకాశిస్తూనే ఉన్నది, కానీ నీకు తెలియటం తెలియట్లేదు. ఉమ్, కానీ అప్పటికైనా తెలుస్తుందా నీకు? అప్పటికి తెలియదు. ఉమ్, లేని పాముకి ఉమ్. తాడు ఒకటి ఉన్నది, దానివల్ల నేను ప్రకాశిస్తున్నానని పాము తెలుసుకోగలదా? తెలుసుకోలేదు గురువు. ఉమ్, అందుకనే ద రియలైజేషన్ ఈజ్ ఫర్ ది సెల్ఫ్, బై ది సెల్ఫ్, టు ఇట్ సెల్ఫ్, నాట్ టు జీవ. ఆ గురువు గారు. ఉమ్, అక్కడ అసలు పాము లేదుగా గురువు గారు, అది భ్రాంతే కదా. ఎప్పుడు తెలుసు నీకు ఆ సంగతి? చాలా చక్కగా చెప్పావు. పాము లేదు కదా అని. విచారణ కాదు, తాడు చూసాక చెప్పావు. అదే లైట్ వేసి, అది లైట్ లో దాన్ని ప్రకాశంలో చూశాక అప్పుడు చెప్పాను. కానీ ఇక్కడ ఏంటంటే అనుగ్రహం వల్ల కదా గురువు గారు, దీనికి దానికి మళ్ళీ కాంట్రాస్ట్ ఉందిగా. నీకు ఎప్పుడు తెలిసింది పాము లేదని? తాడుని చూశాక, ప్రకాశంలో, వెలుగులో. చూడగలిగావు, నువ్వు ఆత్మను చూడలేవు. అవును, అదే గురువు గారిని అంటే తాడు ఆత్మని చూడలేము, ఆత్మ ప్రకాశంలో ఈ జీవుడు ఉండడు అని చెప్తారు మీరు, కొట్టుకుపోతాడు అంటారు. చెప్పినంత కానీ మాత్రం దానికి మళ్ళీ అనుగ్రహం ఉండాలిగా గురువు గారు. అమ్మా, నేను చెప్పినంత మాత్రం నీకు రావటం లేదు. అది అనుగ్రహం ఉంటే గాని ఆత్మ ప్రకాశం ఉండదు అన్నారు కదా. మళ్ళీ అక్కడ అనుగ్రహం అనే క్లాస్ ఒకటి పెట్టారుగా. అనుగ్రహమే ఆత్మ, అనుగ్రహమే గురువు, అనుగ్రహమే ఉన్నది. అవును గురువు గారు. అదేదో ఇఫ్ అని కాదు, అది ఇఫ్ అనుగ్రహం సైన్స్ కాదు ఇక్కడ. అవును గురువు గారు. జ్ఞానం ఎప్పుడు అనుగ్రహం దాకా వెళ్ళకుండానే, గురువు గారు, అనుగ్రహం దాకా వెళ్లకుండానే విచారం దగ్గరే తెలిసిపోతుంది కదండి. ఇది విజ్ఞాన సంగతి. ఏమంటారు? అనుగ్రహం దాకా వెళ్లకుండానే విచారం చేసినప్పుడే ఇది విజ్ఞాన సంగతి తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం ఇలా చర్చ చేస్తున్నప్పుడు లాజిక్ కొంచెం అండర్స్టాండ్ లేదు అని అర్థం అవుతుంది. ఇప్పుడు అనుగ్రహం దాకా రావట్లేదు కదా. అవటల్లా విశేషం చూడు, ఇది అనిత్యమని తెలుసు. మీకు లేదు, పుడుతున్నారు పోతున్నారు, కానీ అసత్యం అని తెలియదు. కనపడుతుంది పోతుంది, ఏది శాశ్వతం కాదని తెలుసు. అవును, కానీ
తెలియదు. ఆత్మని తెలియదు. కరెక్టే. ఆత్మగతం ఆ జీవుడికి తెలియదు. ఆ జీవుడికి ఆత్మ గురించి అసలు తెలియదు గురువు గారు. క్వశ్చన్ ఉమ్, మాయలో కూడా ప్రపంచము జనులు పుడుతున్నారు, పోతున్నారు, ఏది శాశ్వతం కాదు, ఇది అనిత్యమంది. కానీ ఇది అసత్యం. అవును గురువు గారు. తాను ఇది కాదని సంగతి కూడా అర్థమవుతుందిగా విచారణ ద్వారా తాను ఇది కాదు అనే సంగతి అర్థమవుతుందిగా. అది కొంతవరకే. కొంతవరకే, పూర్తిగా అయితే ఇంకంటే. శంకరుడు చెప్పినా కొంతవరకే. దేహం సత్యమైతే అది నీతో ఎందుకు ఉండదు. అవును. అసలు దేహంతో నువ్వు కలిసావా? లేదు. ఒకవేళ నిజంగానే కలిస్తే విడదీయడం చాలా కష్టం. అవునండి. కానీ నువ్వు ఎంత తేలిగ్గా మరణిస్తున్నావు, తేలిగ్గా నిద్రపోతున్నావు. ఫస్ట్ నిద్రపోవడం గురువు గారు, తర్వాత మరణం. నిద్ర కూడా తాత్కాలిక మరణం. అవును గురువు గారు. అవునండి. కరెక్టే. నువ్వు తిరిగి ఫస్ట్ తెలుస్తోంది, నిద్రపోవడమే అసలు దేహం తెలియకుండా నిద్రపోతున్నాం కదా. అందుకని అది నీ సత్యస్థితి కాబట్టి. సత్యస్థితి ఎప్పుడు ఉండేది స్వయం ప్రకాశమైనది, మిత్రంగా ఉన్నది గమనించారు. గురువు గారు సింపుల్ గా చెప్పాలంటే మిత్రంగా ఉంది తాడు, బయటకు వస్తే పాలు. కరెక్టే గురువు గారు. కరెక్టే. అవునండి. పాలు నిజం అనుకుంటూ తిరుగుతున్నారు. అవును. మరి దీనికి పరిష్కారం ఏంటి? స్వరూప జ్ఞానం. గురువు గారు ఇంకా ఏమైనా ఉందా? ఏమ్మా పద్మజ? ఇంకొక చిన్న విషయం అండి గురుగారు, చిన్న విషయం. స్లైడ్ షోలోనేమో గ్యాప్ ఉంటుంది. స్లైడ్ షోలో ఒక ఫిలిం నుంచి ఇంకో ఫిలిం, ఒక స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్ పెట్టడానికి గ్యాప్ ఉంటుంది. కనుక అది సత్యమో అనుకోండి. కానీ ఇక్కడ జాగ్రత్తలో ఎలా ఉంటుందంటే ఇది యానిమేటెడ్ స్లైడ్ షో లాగా ఉంటుంది, కంటిన్యూషన్ లేదా మోషన్ పిక్చర్ అనొచ్చు ఏమి. దానివల్ల ఏంటంటే సత్యం అనుకుంటున్నాం. ఎందుకని ఆలోచనలకు వెళ్ళిపోతాం స్లో. ఒక దాని తర్వాత ఒకటి పడితే అది పడిపోకుండా ఏదో ఒక భావాన్ని పట్టుకుని ఆ కర్మను ఆచరిస్తూ సుఖిస్తూ దుఃఖిస్తూ పోతూ ఉంటుంది మాయలో. అందుకని అక్కడ ఆపేయడం, అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టడం, మళ్ళీ మొదలు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఆపేయడం, అట్లా. అలాగే జన్మ పరంపర కూడా. ఇది ఈ మాయా జీవుడు శాశ్వతుడు అని చెప్పొచ్చున్నాను. ఆత్మ ఎట్లాగో జీవుడు శాశ్వతం, వాడికి మరణం లేదుగా. జన్మలు ఎదుగుతున్నట్టు పుడుతున్నట్టు కంటిన్యూటీ ఉంది. ఆత్మని విడిచి జీవుడు లేడు. ఆ జీవుడు కనుక విడిచి లేడు కాబట్టి దాని ముందు ఈయనకి ఎంత సత్యత్వం ఉంది. కాబట్టి ఇది అభాస కాంతి. ఇది కూడా లో పొటెన్షియల్ జ్ఞానం, సాపేక్ష జ్ఞానం. ఇది ఈ సాపేక్ష జ్ఞానము ఎప్పుడైతే ఉత్తిరాహిత్యం అవుతుందో పూర్ణ జ్ఞానంగా మిగిలిపోతుంది. అట్లా ఆత్మను విడిచి సాపేక్షం లేదు. అదే అంటారు మహర్షి, ఈ ద్వైత జ్ఞానము
ఒక పూర్ణ జ్ఞానంలో ఉండి తీరాలి. అది తీరా ఆ జ్ఞానానికి వెళ్ళేసరికి అక్కడ సృష్టి లేదు, జీవనం లేదు, ఎవరు లేడు. ఇదంతా కూడా మనోకల్పన. ఇక్కడ మనస్సు అంటే మళ్ళీ ఆత్మే. ఆత్మ కల్పించదు. ఆత్మకి మనస్సుకి తేడా లేదు, ఉన్నది ఒకటే. లేదు కర్తృభావన కలిగినప్పుడేమో జీవుడిగా కనపడుతుంది, కర్తృభావన లేనప్పుడు తనకు తాను ఉంటుంది. అట్లా జీవుడు వేరు, ఆత్మ వేరు, అట్లా ఉండదు. తెర మీద బొమ్మలు వేరు, తెర వేరు ఉండదు. తెరతో కలిపే బొమ్మలు ఉంటాయి, బంగారంతో కలిపే ఆభరణం ఉంటుంది, మాయతో కలిపే సత్యం ఉంటుంది. అందుకని మహర్షి అంటున్నారు మాయా ఇది రియాలిటీ అన్నాడు. రియాలిటీ అంటే కలిపి చూస్తే సత్యము, విడిగా చూస్తే అసత్యము. అలా కనపడుతుంది అంతవరకు. ఎవరికి కనపడుతుంది? ఇదిగో అన్యత్వం జనించినప్పుడు ఈ అన్యత్వం ఎక్కడుంది? ఆత్మను విడిచి అన్యత్వం లేదు. ఆత్మతోనే ఉంటూ కర్తృభావన కలిగినప్పుడు అహంకారం అవుతుంది. తనకు తాను ఉన్నప్పుడు జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఎగిరిపోతారు. అట్లా ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ ది ఫోల్డ్ ఆఫ్ ది ఆత్మ అని చెప్పటం. అలా కనపడుతుంది అంతవరకు. అది పూర్ణ జ్ఞానము, ఇది సాపేక్ష జ్ఞానం. రెండో జ్ఞానమే. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏమవుతుందో ఏమీ కాదు. లేనిది లేనట్లు, ఉన్నది ఉన్నట్లు అది ప్రకాశించినప్పుడు తేలిపోతుంది. అంతవరకు మాయలో జీవుడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, పోతూ ఉంటాడు. ఇప్పుడు కూడా 3 దేహాలు మార్చుకుంటున్నాడా లేదా? ఏమా సరోజ? ఆ గురువు గారు, చాలా తేలిక. స్థూల దేహాలు. అయ్యో అనే దేహం మారుస్తున్నాను కానీ ఇబ్బంది ఉన్నాయా? ఏం లేదు, అసలు తెలియదు కూడా. ఎందుకు తెలీదు? వెనక్కి వస్తున్నావు. ఇలా స్థూల జగత్తు తెలుస్తుంది గురువు గారు. సూక్ష్మ కలగేటప్పుడు నేను కలగంటున్నానన్న విషయం తెలీదు. లేచాక అప్పుడు తెలుస్తుంది. ఆ కళ నుంచి బయటకు వచ్చాక ఇది కళ అని తెలుస్తుంది. స్థూల దేహంతోనే వస్తున్నావు కానీ బయటికి. అవునండి. కలగంటున్నావు, నిద్రిస్తున్నావు, వస్తున్నావు. అవును. దేహం ఉన్నా లేకపోయినా నీకేం